అమ్మాయిలిద్దరూ తమ ఇంటి దగ్గర ఊడుస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళకి తమ ఇంటి పక్కన ఒక ఎర్రని పువ్వు కనపడుతుంది. వెంటనే వీళ్ళు ఆ పువ్వును తెంపేసి దూరంగా వెళ్లి గొయ్యి తీసి పాతిపెట్టేస్తారు. ఎందుకంటే ఈ ఊరు చుట్టూ మాన్స్టర్లు ఉంటాయి. అవి ఎరుపు రంగు కనపడితే ఊర్లోకి వచ్చేస్తాయి. మనుషుల్నే కాకుండా జంతువుల్ని కూడా తినేస్తూ ఉంటాయి. అందుకని ఈ ఊరిలోని వారందరూ సమావేశం పెట్టుకుంటారు. వీళ్ళు తమ పూర్వీకులు చెప్పినట్టు పసుపు రంగు దుస్తులు ధరించి అలాగే ఆ ఊరు చుట్టూ కంచెని ఏర్పాటు చేస్తారు. అదే విధంగా వీళ్ళు వారానికోసారి మాంసాన్ని తెచ్చి ఆ మాన్స్టర్ కు ఆహారంగా వేస్తారు. దీనివల్ల ఇది ఊర్లోకి రాదని నమ్ముతారు. అయితే ఒకరోజు ఈ వ్యక్తి ఎలా అయినా సరే ఆ మాన్స్టర్ ను చంపాలని అనుకుంటాడు. ఇతడు ఊరి బయట ఉన్న ఎర్రని పూలను కోసుకుని ఊళ్ళోకి తీసుకువస్తాడు. అయితే ఆ రోజు రాత్రి కాపలా వ్యక్తి ఊళ్ళోకి ఆ మాన్స్టర్ రావడాన్ని చూస్తాడు. వెంటనే ఇతడు గంట కొట్టి ఊళ్ళో వారందరికీ సిగ్నల్ ఇస్తాడు. దీంతో ఆ మాన్స్టర్ వచ్చిందని ఎక్కడున్న వాళ్ళు అక్కడే కంగారుగా ఎవరికి వాళ్ళు తమ ఇళ్లలోకి పరిగెట్టేస్తారు. కానీ ఈ వ్యక్తి ఆ మాన్స్టర్ ని చంపాలని బయటే ఉంటాడు. అయితే ఇతడి కళ్ళు లేని భార్య తన భర్త కోసం చూస్తూ ఇంటి బయటే ఉంటుంది. ఇంతలో మాన్స్టర్ ఈ అమ్మాయిని తినడానికి వస్తూ ఉండగా ఈమె భర్త ఒక్కసారిగా వచ్చి ఈమెను లోపలికి లాగేసి తలుపు వేసేస్తాడు. అప్పుడు ఆ మాన్స్టర్ వీళ్ళ ఇంటిపైన ఎర్రని గుర్తు వేసి వెళ్తుంది. మిగతా స్టోరీ కోసం వీడియోని లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.